వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. హన్మకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 3 రోజుల క్రితం శ్రీవాణి అనే అమ్మాయి ఆత్మహత్య. మృతికి గల కారణాలను పాఠశాల యాజమాన్యంతో కలిసి తెలుసుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. ప్రభుత్వంలో హాస్టల్స్ ఉన్న పరిస్థితి ఏంటి, ఈ రోజున్న హాస్టల్స్ పరిస్థితి ఏంటి, డైట్ చార్జెస్ ఏ విధంగా పెట్టాం, ఏ విధంగా బాధ్యత తీసుకుంటున్నాము. ఇది నిరంతర ప్రక్రియ. ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇవాళ కొత్తగా రాలేదు, కొన్ని దశాబ్దాలుగా ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. అక్కడక్కడ అనుకోని కొన్ని దురదృష్ట సంఘటనలు కూడా జరుగుతున్నాయి. జరిగినప్పుడు కూడా దాని మీద మళ్ళీ మనం ఫర్దర్లో ఫ్యూచర్లో అలాంటి జరగకుండా ఎంక్వైరీల ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని చర్య తీసుకుంటారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అన్న తర్వాత దేన్నైనా కూడా ఏది విధంగా మాట్లాడతారు. నిన్న నేను కూడా ఒక దాంట్లో చూశాను, ఎమ్మెల్యే గారు రాలేదు, వాళ్ళకి అంత మట్టుకే తెలుసు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ నాకు 9:45 10 o'clock నాకు ఫోన్ వచ్చింది, తెలిసింది. ఇమ్మీడియట్లీ ఏసీపీ గారితో మాట్లాడాను, అడ్వకేట్తో మాట్లాడాను. వెళ్ళండి, జరిగింది ఏంటి టోటల్గా చూడండి. అప్పటికే వాళ్ళు దే ఆర్ ఆన్ ఫీల్డ్. బట్ నేను తెలుసుకోవడం అది జరగడం అతనికి జరుగుతుంది. అంటే సంఘటన దగ్గరికి రావడమే ఒక బాధ్యత అనుకుంటే తప్పదు. దాని బ్యాక్గ్రౌండ్గా మొదలు ఏం జరగాలి, ఏంటిది అనేది మానిటరింగ్ చేయడము, తెలుసుకోవడం అనేది ప్రధానమైన బాధ్యత. నన్ను ఏం జవాబు చెప్పమంటారు దానికి? బట్ ఐ డిడ్ మై జాబ్.